బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల అవస్థలు. విద్యార్థులను స్కూల్లోకి రానివ్వకుండా బయట నిలబెట్టిన యాజమాన్యం. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం స్టూడెంట్ల ఫీజులు చెల్లించడం లేదని, అవైలబుల్ స్కీమ్ వల్ల స్కూల్ నడపలేమని తెగేసి చెబుతున్న యాజమాన్యం. నల్గొండ పట్టణంలోని ఆల్ఫా పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను స్కూల్లోకి రానివ్వకుండా బయట నిలబెట్టిన యాజమాన్యం. జగిత్యాలలో కూడా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను స్కూల్లోకి అనుమతించని యాజమాన్యం. విద్యార్థులను వెనక్కి పంపిన యాజమాన్యం. కలెక్టరేట్ కు తరలి వచ్చిన విద్యార్థులు, విద్యార్థినుల తల్లిదండ్రులు, వాళ్ళ తోటి విద్యార్థులు స్కూల్ లోపల టైంకి స్కూల్ విద్యను అభ్యసిస్తూ ఉంటే వీళ్ళేమో బయట నిలబడ్డారు. పిల్లలు వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు నిలబడ్డారు. కొంతమంది పిల్లలు వెళ్ళిపోయారు సార్. కొంతమంది పిల్లల్ని పంపించేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వెళ్ళిపోయారు. చాలా మంది ఉంటారు పిల్లలు, ఒక 200 మంది అనుకుంటారు కదా, 200 మంది అనుకుంటారు. రాగానే చెప్తుంటే వెళ్ళిపోతారు అన్నమాట, తీసుకొని వెళ్ళిపోతారు. అదే కలెక్టర్ని కలిస్తే కూడా సార్ని కలిసి రా మరి ఏదైనా మాట్లాడారు. సార్ కూడా బయటకు వచ్చారు. గవర్నమెంట్ తో బట్టి విక్రమార్కతో మాట్లాడండి. అక్కడ బట్టి విక్రమార్కతోటి మాట్లాడాలి. బట్టి విక్రమార్కతోటి వెళ్ళాలంటే ఇప్పుడు ఆయన ఉపరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కదా సార్. ఒకటి చిన్న డౌట్, బెస్ట్ 11 కింద పిల్లలు ఇక్కడ ఈ ఒక్క స్కూల్లోనే చదువుతున్నా, వేరే స్కూల్లో కూడా అన్ని స్కూళ్ళల్లో ఇంతే ఇలా కొట్టేసిరంట. వీళ్ళకు స్టేట్ వైజ్ యూనియన్ తరఫున, అసోసియేషన్ తరఫున ఉన్నాయంట సార్. వాళ్ళకు యూనియన్ ఉన్నదంట. యూనియన్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. అందరం ఒకే నిర్ణయం మీద. అంటే ప్రైవేట్ స్కూల్